ఏపీ ఎన్నికల కోసం సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏ విషయమూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మళ్లీ ఖచ్చితంగా గెలుస్తాననే ధీమాతోనే ఆయన నోరూరించే తాయిలాలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉన్న పథకాల కొనసాగింపు తప్ప ఆకర్షణీయ హామీల జోలికి వెళ్లలేదు. నిరుద్యోగ వృత్తికి ఆమడ దూరం జరిగారు. అపోజిషన్ లీడర్ చంద్రబాబు మాత్రం నిరుద్యోగులకు 3000 వృత్తి ఇస్తామన్నారు. మరి జగన్ ఈ హామీని ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లోని పార్టీలు నిరుద్యోగులకు వేస్తున్న వలను ఏపీ సీఎం ఎందుకు విసరడం లేదు? నిరుద్యోగుల ఓట్లు అక్కర్లేదా? నిరుద్యోగ వృత్తి బస్మార్సుల హస్తమని అర్థమై దూరంగా ఉంటున్నారా? ఎన్నికల్లో అలవిగాని హామీలివ్వడం, గెలిచాక చేతులెత్తేయడం పార్టీలకి మామూలే. ఏ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు. ముఖ్యంగా 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన హామీలు అమలుకు నోచుకోవు. నోచుకున్నా అరకొరే. నిరుద్యోగ వృత్తి అలాంటి హామీనే. లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి పార్టీలు ఈ అలవెన్స్ ఇస్తామంటున్నాయి. తాము గెలిస్తే 4000 వృత్తి ఇస్తామని టీడీపీ సారథ్యంలోని ఏపీ అపోజిషన్ కూటమి హామీ ఇచ్చింది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా నిరుద్యోగులకు 4000 హామీ ఇచ్చి తర్వాత మర్చిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా 3016 వృత్తి ఇస్తామని చెప్పి గంగలో కలిపింది. దళిత బంధు, బీసీ బంధు వంటి కళ్ళు చెదిరే హామీలను కూడా అరకొరగానే అమలు చేసింది. బీఆర్ఎస్ ఓటమికి ఇవి కూడా కారణాలు. 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ దానిపై ముందుకెళ్లడం లేదు. అసలు అలాంటి హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం బట్టి అసెంబ్లీలో చెప్పారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3000 వృత్తి హామీని గెలిచిన 6 నెలల తర్వాత లాంఛనంగా ప్రారంభించింది. తెలంగాణలో ఈ హామీని అమలు చేయాలంటే 1000 కోట్లు కావాలి. తెలంగాణలో ప్రస్తుతం డిగ్రీ, వొకేషనల్ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు 15 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా. వీరికి నెలకు 4000 ఇవ్వాలంటే 600 కోట్లు కావాలి. సంవత్సరానికి దాదాపు 7000 కోట్లు అవసరం. అందుకే రేవంత్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. ఇది అసాధ్యమైన హామీ కనుకే కేసీఆర్ కూడా అటకెక్కించారు. మొన్నటి ఎన్నికల్లో ఆ హామీ ఇవ్వలేదు. బీజేపీ కూడా జాగ్రత్త పడింది. నిరుద్యోగ వృత్తి రిస్క్ అయినా ఎక్కడో అక్కడ నిధులు సర్దొచ్చనే ధైర్యంతో చంద్రబాబు సాహసం చేసినట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో బాబు 1000 రూపాయల వృత్తి హామీ ఇచ్చి యువనేస్తం పేరుతో అమలు చేశారు. అది సరిగ్గా అమలు కాలేదు కాబట్టే 2019లో నిరుద్యోగులు టీడీపీని ఓడించారనే వాదన ఉంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో నిరుద్యోగుల సంఖ్య తక్కువ. దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని సర్కారు చెబుతోంది. టీడీపీ హామీ ప్రకారం వీరికి 3000 ఇవ్వాలంటే నెలకు 150 కోట్లు, సంవత్సరానికి 2000 కోట్లు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల సంఖ్య ప్రభుత్వాలు చెప్పే లెక్కలకు 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణుల అంచనా. పాక్షిక నిరుద్యోగులను కూడా కలుపుకుంటే మరీ ఎక్కువ. ఆదాయం, భూపరిమితి, వయోపరిమితి పేరుతో ఎన్ని కొర్రీలు పెట్టినా హామీ అమలు ప్రాక్టికల్ గా సాధ్యం కాదని చెబుతుంటారు. జగన్ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే హామీకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అమ్మఒడి, వాహనమిత్ర, ఇళ్ల స్థలాలు, 0 వడ్డీ రుణాలు వంటి పాత హామీలు వాటి అమౌంట్ పెంపుతో సరిపెట్టారు.